హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాడని చెప్పొచ్చు. అది వచ్చేసి ఆర్ఆర్బి స్టడీలో భాగంగా ముఖ్యంగా ఫార్మసిస్ట్కి సంబంధించి ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అదేవిధంగా నేను చెప్పబోయే ఈ మెటీరియల్ అంతా కూడా హ్యాండ్ రైటింగ్ మెటీరియల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక్కసారి మీరు చదివితే చాలు పూర్తిగా గుర్తుండిపోయే విధంగా ఈ మెటీరియల్ ఉంటుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు గమనించినట్లయితే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ వీడియో తాలూకు అలాగే ఈ మెటీరియల్ మీరు పొందాలనుకుంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వచ్చి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ పంపించండి అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు కేవలం 15 రూపాయలు ఛార్జ్ చేసి ఈ మెటీరియల్ ని మీకు అందించబోతున్నానని చెప్పొచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మెటీరియల్ తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా క్లియర్ గా చెక్ చేసుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఇంప్యూరిటీస్ అని చెప్పొచ్చు. ఇంప్యూరిటీస్ ఇన్ ఫార్మాస్యూటికల్ సబ్స్టెన్సెస్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇంప్యూరిటీ అంటే ఏంది, దాని తాలూకు ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ వాటి తాలూకు క్లాసిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అవి వచ్చేసి టాక్సిక్, హార్మ్ఫుల్ ఇంప్యూరిటీ, అలాగే క్యుములేటివ్ ఇంప్యూరిటీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్లయితే హార్మ్లెస్, నాన్ టాక్సిక్ అని చెప్పొచ్చు. ఈ విధంగా మీకు క్లాసిఫికేషన్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ సోర్సెస్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, వాటి సోర్సెస్ ఏంటి అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అవి వచ్చేసి నెంబర్ 1 రా మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో రియాక్షన్ వెజల్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత సాల్వెంట్స్, రియేజెంట్స్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే క్యాటలిస్ట్, ఇంటర్మీడియట్, ఫిజికల్ పారామీటర్స్ ద్వారా రావడం జరుగుతుంది. ఆ తర్వాత అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వల్ల, స్టోరేజ్ మరియు డెలిబరేట్లీ అడల్టరేటెడ్ ద్వారా కూడా రావడం జరుగుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా మీకు వాటి సోర్సెస్ అన్ని కూడా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే లిమిట్ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లిమిట్ టెస్ట్ లో భాగంగా క్లోరైడ్స్ గురించి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ లిమిట్ టెస్ట్ ఆఫ్ క్లోరైడ్స్ లో భాగంగా ఫస్ట్ ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, దాని తాలూకు ఎగ్జాంపుల్స్ తో సహా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే యూజ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని ప్రొసీజర్, అలాగే సింపుల్ టెస్ట్ కి అలాగే స్టాండర్డ్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వైజ్ ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో వన్స్ మీరు చదివారంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత సేమ్ లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫైడ్స్, అలాగే ప్రిన్సిపల్, దాని తాలూకు ఎగ్జాంపుల్, యూసెస్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రొసీజర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెస్ట్ కి మరియు స్టాండర్డ్స్ కి కావాల్సిన డిఫరెన్సెస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇవి ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సినటువంటి అంశం. ఇవన్నీ కీ పాయింట్స్, ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే మీకు మెటీరియల్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత ఐరన్, లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ అని చెప్పొచ్చు. ప్రిన్సిపల్, దాని తాలూకు రియాక్షన్, దాని రోల్, అలాగే టెస్ట్ కి స్టాండర్డ్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, దాని తాలూకు పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా పాయింట్ బై పాయింట్ మీకు మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ప్రిన్సిపల్, దాని రియాక్షన్స్, అలాగే దానికి ఉండాల్సినటువంటి ప్రొసీజర్ కూడా ఇక్కడ చక్కగా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే స్టాండర్డైజేషన్ ఆఫ్ స్టాండర్డ్ స్టెయిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి ప్రొసీజర్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లిమిట్ టెస్ట్ ఫర్ లెడ్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రిన్సిపల్, దాని రియాక్షన్ కూడా పొందుపరచడం జరిగింది. సో దాని కలర్, అలాగే రియేజెంట్స్ ఏమేమి యూజ్ చేస్తారు అండ్ దాని తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ టెస్ట్ కి స్టాండర్డ్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్, అలాగే పాయింట్ బై పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాసిడ్ బేసెస్ అండ్ బఫర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. దాని తాలూకు పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు బేసిక్స్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది యాక్చువల్ గా చాలా మంది అనుకుంటున్నారు డెప్త్ గా లేదు, మెటీరియల్ లేరని ఒకరు నిన్న కమెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది పూర్తిగా డిప్లొమా లెవెల్లో అడుగుతున్నారు. సో వాళ్ళకి డిప్లొమా లెవెల్లో అంత డెప్త్ అవసరం లేదు, కేవలం మీకు బేసిక్స్ ఉంటే చాలు. ఖచ్చితంగా మీరు ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు. ఇది దృష్టిలో ఉంచుకోండి. డెప్త్ గా మీరు చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ తెలిస్తే చాలు. డిప్లొమా లెవెల్లో బేసిక్స్ ఉంటే చాలు, మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ కి ఒక బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డి వల్లే కాదు, డిప్లొమా వాళ్ళు కూడా అలాంటప్పుడు డెప్త్ గా ఇచ్చి, అంటే బి ఫార్మసీ సిలబస్ లేదంటే ఎం ఫార్మసీ సిలబస్, ఫార్మ్ డి సిలబస్ ఇస్తే డిప్లొమా వాడు ఏ విధంగా రాయగలడు? సో ఎగ్జామినర్ కూడా డిప్లొమా వాడిని బేస్ చేసుకుని
వాటికి తగ్గట్టుగానే నీకు క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యాసిడ్ బేసెస్ బఫర్స్ గురించి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అసలు యాసిడ్ బేస్ కాన్సెప్ట్ ఏంటి, అలాగే అర్హీడియస్ కాన్సెప్ట్ ఏంటి క్లియర్ గా విత్ రియాక్షన్ బేస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాటి యొక్క లిమిటేషన్స్ ఏంటి పాయింట్ బై పాయింట్ మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రౌన్స్టెడ్ లోరిస్ కాన్సెప్ట్ ఏంటి, దీన్నే ప్రోటాన్ డోనార్ కాన్సెప్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది ప్రోటాన్ ను డొనేట్ చేస్తుంది కాబట్టి. ఆ తర్వాత దీని తాలూకు ఎగ్జాంపుల్స్ క్లియర్ గా మీకు మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ కాంజుగేటివ్ అండ్ బేస్ కాన్సెప్ట్ ఏంటి, దాని తాలూకు రియాక్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే కాంజుగేట్ యాసిడ్ బేస్ బేస్ గురించి దాని తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, దాని తాలూకు లిమిటేషన్స్ ఏంటి అని కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లూయిస్ కాన్సెప్ట్ ఏంటి, దీన్నే ఎలక్ట్రాన్ డోనార్ యాక్సెప్టార్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ దాని తాలూకు రియాక్షన్స్ మరియు పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ దాని లిమిటేషన్స్ కూడా మీరు ఇక్కడ గమనించగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బఫర్ సొల్యూషన్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అందులోని టైప్స్ అంటే యాసిడ్ బఫర్స్ అని, బేస్ బఫర్స్ అని, అలాగే వాటి తాలూకు ప్రాపర్టీస్ అని, అలాగే బఫర్ యొక్క కెపాసిటీ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రోల్ ఆఫ్ బఫర్స్ ఇన్ ఫార్మసీ, అందులో సాల్యుబిలిటీ, కలర్ మరియు స్టెబిలిటీ అంతా కూడా క్లియర్ గా మీకు పాయింట్ బై పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే పేషెంట్ యొక్క ఎఫర్ట్, అలాగే వాటి తాలూకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ గురించి దాని తాలూకు ఎగ్జాంపుల్స్ క్లియర్ గా మీకు మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ బఫర్ ఈక్వేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అసిడిక్ బఫర్ కి ఏ విధంగా ఉంటుంది, దాని తాలూకు రియాక్షన్స్ అన్ని కూడా మీకు అర్థవంతంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాక్సిసిటీ ఏ విధంగా ఉంటుంది, అలాగే హైపర్టోనిక్ అంటే ఏంటి, హైపోటోనిక్ అంటే ఏంటి, ఐసోటోనిక్ అంటే ఏంటి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెథడ్స్ యూజ్డ్ టు డిటర్మైన్ టాక్సిసిటీ వాల్యూ. సో టాక్సిసిటీ వాల్యూని కనుక్కునేదానికి కావాల్సినటువంటి మెథడ్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అవి వచ్చేసి హోమోలైటిక్ మెథడ్, క్రయోస్కోపిక్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మెథడ్స్ ఆఫ్ అడ్జస్టింగ్ టాక్సిసిటీ ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ 1 మెథడ్ అని, అలాగే క్లాస్ 2 మెథడ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వైట్ విన్సెంట్ మెథడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ ఈక్వేషన్ తో సహా. ఆ తర్వాత అఫీషియల్ బఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా స్టాండర్డ్ బఫర్ సిస్టమ్, యాక్చువల్ ఫార్మస్యూటికల్ బఫర్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాటి తాలూకు ఎగ్జాంపుల్స్ విత్ పాయింట్ బై పాయింట్ మీకు మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ యాక్చువల్ బఫర్, యాక్చువల్ ఫార్మస్యూటికల్ బఫర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేజర్ ఎక్స్ట్రా అండ్ ఇంట్రా సెల్యులార్ ఎలక్ట్రోలైట్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి, దాని తాలూకు ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ ఎలక్ట్రోలైట్స్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రా సెల్యులార్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అండ్ ప్లాస్మా ఫ్లూయిడ్ అని మెన్షన్ చేయబడింది. సో వాటి తాలూకు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అలాగే దాని తాలూకు మేజర్ ఫిజియలాజికల్ అయాన్స్ ఏంటి అంటే ముఖ్యంగా కాల్షియం మెయిన్ పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మెగ్నీషియం, సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్స్, ఫాస్ఫేట్, సల్ఫేట్, ఈ విధంగా పూర్తి స్థాయి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ యూజ్డ్ ఇన్ రీప్లేస్మెంట్ థెరపీ, దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, వాటి తాలూకు ప్రాపర్టీస్, అలాగే యూసెస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ అస్సే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అస్సే కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ పొటాషియం క్లోరైడ్ సంబంధించి ప్రిపరేషన్, ప్రాపర్టీస్, యూసెస్ మరియు దాని తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్షియం గ్లూకనేట్ ప్రిపరేషన్, వాటి ప్రాపర్టీస్ అలాగే యూసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనలీ అస్సే కూడా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్, దీని గురించి చాలా మందికి ఐడియానే ఉంటుంది. సో ఓఆర్ఎస్ కు ఇప్పుడు ముఖ్యంగా ఈ సమ్మర్ లో చాలా మంది విరివిగా యూజ్ చేస్తుంటారు. వాటి తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది ఓఆర్ఎస్ గురించి. సో దానికి సంబంధించి అసలు ఈ ఓఆర్ఎస్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. NaCl, KCl అంటే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్, సోడియం సిట్రేట్, అన్హైడ్రస్ గ్లూకోజ్ అండ్ ఆల్సో గ్లూకోజ్. ఈ విధంగా ఓఆర్ఎస్ లో టోటల్ 6 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మనం గమనించు. దాని తాలూకు
ఎంత వెయిట్ ఉంటుంది అంటే గ్రామ్స్ తో సహా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ విధంగా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ మెటీరియల్ చాలా ఎక్కువగానే ఉంటుంది. సో దీని తాలూకు పూర్తి స్థాయి మెటీరియల్స్ మీరు పొందాలనుకుంటే, ముఖ్యంగా ఈ ఇనార్గానిక్ కాంపౌండ్స్ యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కు వచ్చేయండి. అక్కడ మీకు కావాలంటే కేవలం 15 రూపీస్ ఛార్జ్ చేసి మీకు ఈ మెటీరియల్ ని అందించబోతున్నాను. సో ఈ మెటీరియల్ నచ్చితేనే కొనండి. అతి తక్కువ ప్రైస్ లో ఆర్ఆర్బి ఎగ్జామ్ ను దృష్టిలో ఉంచుకొని మీ ముందుకు ఈ మెటీరియల్ ను తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇదే కాకుండా మీకు ఇంకా ఏ టాపిక్ అయినా మీ దగ్గర నోట్స్ లేకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా అతి తక్కువ ఖర్చుతో నేను మీకు ఆ మెటీరియల్ ని సప్లై చేయగలను. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రం. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ మెటీరియల్స్ గురించి, ముఖ్యంగా ఆర్ఆర్బి ప్రిపరేషన్ గురించి డైరెక్ట్ నా గైడెన్స్ మీరు పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.